హలో ఎవ్రీవన్. ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా, అంటే మేము ఒక టెంపుల్కి వచ్చాము, అది మా మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ అనేసి. అదేనండి ఇస్కాన్ టెంపుల్, బెంగళూరు. ఇది మహాలక్ష్మి లేఅవుట్లో ఉంది బెంగళూరులో. అబ్బా అసలు ఇక్కడికి వస్తే చూసారా, అబ్బా ఎంత బాగుందో వ్యూ అసలు. అంటే ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పర్సనల్గా మేము చాలా ఫీల్ అయ్యాము అండ్ చాలా అనుభవించాం కూడా. అంటే చాలా పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చాయన్నమాట ఈ టెంపుల్కి వచ్చిన ప్రతిసారి. సో మేము ఎప్పుడు లోగా ఫీల్ అయినా, అంటే ఒక టెన్షన్, ఒక బాధ, సంథింగ్, అంటే అది ఒక రీజన్ ఉండి ఉండదు, నార్మల్గా అలా లోన్లీగా ఫీల్ అయినా, సో ఎప్పుడైనా సరే మేము ఒక సఫికేటెడ్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేమైతే ఇక్కడికి వస్తాము. వాట్ నాట్ అండి, అంటే గగన్ ఈరోజు నా కన్నయ్య నా ముందు తిరుగుతున్నా అంటే ఈ కన్నయ్యే. అండ్ ఇంకోటి నా జాబ్ పరంగా కానీ అండ్ మెనీ థింగ్స్ అంటే చెప్పుకుంటూ పోతే. సో మేము ఎప్పుడైనా సరే అంటే ఒక బాధలో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు నార్మల్గా ఇక్కడ సంకల్ప సేవ అని ఉంటుంది. అంటే ఎంతమంది నార్మల్గా ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు, బట్ మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ సంకల్ప సేవ అని ఉంటుంది. ఫ్యామిలీకి 500 రూపీస్ అనమాట. సో మేమైతే ఇక్కడ అంటే గోత్రనామాలు అన్నీ చెప్పి పూజ చేసి మనల్ని ముందు కూర్చోబెడతారనమాట. అక్కడ మనం కాసేపు ఉండి వాళ్ళు రాధాకృష్ణులకి అర్చన చేస్తారు. దాని తర్వాత మనకి ప్రసాదం ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు, అంటే లడ్డు ఫ్రీగా ఇస్తారు, అవన్నీ ఉంటాయి ఇంక్లూడెడ్. సో మేము ఎప్పుడు వచ్చినా సంకల్ప సేవకు తీసుకుంటాం అనమాట. ఈ మధ్య అంటే మేము అక్కడి నుంచి ఇక్కడ 2 hours పడుతుంది అనేది కొంచెం తగ్గించాము. బట్ ఇక్కడ మిస్ అయినా కనకపురాలో ఇంకో ఇస్కాన్ ఉంది, అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. కానీ ఈ రోజు అయితే ఇక్కడికే రావాలనిపించింది. ఫస్ట్ అయితే మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారనమాట. అసలు ఎంతసేపు కూర్చొని ఎంత ప్రశాంతంగా చూసుకున్నామో. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి ఉంటారు, అక్కడ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది, ఎటువంటి జనం రష్ లేదనమాట. నెక్స్ట్ ఫైనల్లీ ఎంటరింగ్ ఇన్ టు ద హెవెన్ అనమాట. ఇక్కడికి వెళ్తే ఇంకా అదొక తన్మయత్వంలో ఫీల్ అయిపోతాము. కానీ ఫొటోస్ తీసుకొని వెళ్ళేది అక్కడ. బట్ అలంకరణ అయితే అసలు బ్యూటిఫుల్ అండి. అసలు కళ్ళు అంతే చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగా వాళ్ళు ఆ అలంకరణ చేస్తారు, ఎంత బాగా చేస్తారో. అలా కొద్దిసేపు ఆ పరమాత్మని సన్నిధిలో కూర్చొని అంటే మనకి ఒక పాజిటివ్నెస్ ఓవర్లోడ్ అయిపోద్ది అనమాట. అంటే మనం చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాము. ఇక్కడ చూసారా, నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. అంటే మన మానవ జన్మ ఎలా పుట్టినప్పటి నుంచి మనం మరణించేదాకా ఎలా ఉంటుంది. సో మనం దీనికోసమా ఇంత పాకులాడేది, దీనికోసమా ఇంత ఆరాటపడేది, దీనికోసం ఎన్నెన్నో చెడు పనులు చేస్తాం, ఎన్నెన్నో చేస్తాం, ఫైనల్గా మనం అయితే భూమిలోకి ఇక్కడ ఇలా అయిపోతామని చెప్పి ఎంత బాగా సహజంగా చూపించారో. నాకు చాలా అంటే గగన్ కూడా చాలా బాగా చూశాడు. ఇది అంటే వాడికి కొత్త కదా ఇలా బోన్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడతో అయిపోయిందండి మా ఇస్కాన్ టెంపుల్ జర్నీ. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, గగన్కి ఎలా సర్ప్రైజ్ ఇచ్చాము, ఎలా ఎంజాయ్ చేసాము, నెక్స్ట్ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు V3. మళ్ళీ మీ ముందుకు మంచి వ్లాగ్తో వస్తాను. అంటిల్ దెన్ బై బై.